ఎన్నికల కోడ్ వచ్చిన వైసీపీకి రంగుల పిచ్చి మాత్రం తగ్గలేదు. ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులపై కోట్లు మొట్టికాయలు వేసినా మారలేదు. ఇప్పుడు ఏకంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం కర్తంపాడులో రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈ విందులో కూడా పార్టీ రంగులతో కూడిన పరదాలు కట్టారు. ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఎన్నికల అధికారులు మాత్రం ఈ విషయాన్ని పట్టించుకోలేదు. ఇఫ్తార్ విందులోనూ వైసీపీ రంగుల పరదాలు కట్టడంపై ముస్లింలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇఫ్తార్ విందును కూడా రాజకీయం కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు. చెప్పుకుంటే ఓకే కదా, ఫోటో తీసుకుంటాం చెప్పాలి కదా, ఫోటోలు తీసుకుంటాం టైం సర్వీస్ చేయాలి కదా. ఎన్నికల కోడ్ వచ్చినా వైసీపీకి రంగుల పిచ్చి మాత్రం తగ్గలేదు. ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులపై కోట్లు మొట్టికాయలు వేసినా మారలేదు. ఇప్పుడు ఏకంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం కత్తంపాటులో రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈ విందులో కూడా పార్టీ రంగులతో కూడిన పరదాలు కట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మహేష్ నాయుడు తెలుసుకుందాం. మహేష్, నీలిమ, ముస్లింలందరూ కూడా చాలా పవిత్రంగా చేసుకునే పండుగ రంజాన్ పండుగ. ఏడాదికి ఒక్కసారి వచ్చే గొప్ప పండుగ వారంతా కూడా జరుపుకుంటారు. అయితే ఈ పండుగను కూడా వైసీపీ వాళ్ళు రాజకీయం చేశారు. నిన్నటి రోజున ఆత్మకూరు మండలం కర్తంపాడులో వైసీపీ నేతలు ఇఫ్తార్ విందుకని చెప్పి ముస్లింస్ ని పిలవడం జరిగింది. అక్కడ రాగా వచ్చి వాళ్ళంతా విందులో పాల్గొన్న సమయంలో అక్కడ ఒకసారిగా వాళ్ళంతా అవాక్కయ్యారు. ఎటు చూసినా కూడా బులుగు, ఆకుపచ్చ, తెలుపు వైసీపీ రంగుల ఉండే పరదాలే కనిపించాయి. ఈ వైసీపీ రంగులతో పరదాలు కట్టి ఇఫ్తార్ విందు ఇవ్వటం పైన ముస్లిం పెద్దలు తీవ్రంగా మండిపడుతూ ఉన్నారు. పవిత్రమైనటువంటి రంజాన్ పండుగను కూడా రాజకీయం చేశారు. ఇఫ్తార్ విందు అనేది ఒక అభిమానంగా ఇచ్చేటటువంటి విందు. అది అక్కడ కూడా ఈ రంగులు పరదాలు కట్టడం ఏంటని చెప్పి వాళ్ళంతా కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. నెల్లూరు జిల్లాలో ఎన్నికల కోడ్ అమలు కావటం లేదు, వైసీపీ కోడ్ మాత్రమే అమలవుతుందనే విమర్శలు తీవ్ర స్థాయిలో వ్యక్తమవుతున్నాయి. ఈ ఇఫ్తార్ విందులో ఏకంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి పాల్గొన్నారు. ఆయనే వాళ్ళందరికీ కూడా వడ్డించడం జరిగింది. అక్కడ కూడా కొంతమంది వైసీపీ నేతలు వైసీపీకి ఓట్లేయాలంటూ ముస్లింలు అడగటం జరిగింది. దానిపైన కూడా వాళ్ళు మండిపడుతూ ఉన్నారు. విందుకని చెప్పి పిలిచి చుట్టూ వైసీపీ రంగులతో ఉండే పరదాలు కట్టడం ఏమిటి, రేపు రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఓట్లేయండి అని చెప్పి అక్కడ ఆ విందులు అడగటం ఏంటని చెప్పి వాళ్ళంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఇది ఒకటే కాదు, జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఎన్నికల కోడ్ అమలు కావటం లేదు. జిల్లా ఎన్నికల అధికారి తీరుపైన కూడా తీవ్రమైనటువంటి విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అధికారుల బదిలీల విషయంలో కూడా చాలా మంది పైన స్థానికంగా ఎన్నో ఏళ్ల నుంచి చూస్తున్నటువంటి వాళ్ళు ఇక్కడే ఉండిపోయారు, వాళ్ళని బదిలీలు చేయలేదు. మరోవైపు జాతీయ రహదారి వెంబడి విజయసాయి ఫోటోలతోటి పెద్ద ఎత్తున హోర్డింగ్లు, బోర్డింగ్లు, కట్అవుట్లు ఏర్పాటు చేసినా కూడా కనీసమైనటువంటి చర్యలు లేవు. వీటన్నిటిపైన కూడా తీవ్రంగా మండిపడే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఎన్నికల కోడ్ సక్రమంగా అమలు చేయాలని చెప్పి ప్రజాస్వామ్య వాదులందరూ కూడా కోరుతూ ఉన్నారు. నీలిమ, రైట్, థ్యాంక్ యూ మహేష్.